హలో అండి. ఈరోజు వీడియోలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ అండి. ఏంటి అంటే మనం ఇటువంటి డిజైనర్ బ్లౌజెస్ అంటే టిష్యూ బ్లౌజెస్ లేదా ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజెస్ కుట్టుకునేటప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి మనకు చాలా ఇరిటేషన్‌గా ఉంటుంది. మనకి గుచ్చుకున్నట్టు హ్యాండ్స్ దగ్గర కానీ, భుజాల దగ్గర కానీ, సైడ్ ఫిట్టింగ్ దగ్గర కానీ చాలా గుచ్చుకుంటాయి. చూడండి ఇక్కడ ఇది హ్యాండ్స్ జాయింట్ దగ్గర అనమాట. చాలా గుచ్చుకుంటాయి. ముల్లుల్లాగా అనిపిస్తాయి ఇటువంటి బ్లౌజెస్. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? మన నార్మల్ మెషిన్‌తో ఏం చేయొచ్చు అనేది వీడియోలో ఎండ్ వరకు చూడండి. మీకు మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఓకే. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్లౌజ్ ఆల్మోస్ట్ కుట్టేసాను. ఇక్కడ హ్యాండ్స్ అయితే జాయిన్ చేశానండి. హ్యాండ్స్ జాయిన్ చేశాక మనకి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా! ఈ ముల్లుల్లా గుచ్చుకునే ఈ ఎడ్జెస్ వాటిని కవర్ చేసుకోవడానికి ఇలా క్రాస్ పట్టీ అంటే క్రాస్ పట్టీ అంటే మీకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంటే మనం నెక్‌కి ఏ విధంగా 1 ఇంచ్ విడ్త్‌లో వేసుకుంటాం కదా! పట్టీ అనేది అలా ఒక పీస్‌నైతే రెడీ చేసుకోండి. ఇక్కడ చూడండి ఒక సైడ్ నేను ఆ క్రాస్ పట్టీని క్రాస్‌గా కట్ చేసుకున్న పట్టీని అటాచ్ చేస్తున్నాననమాట. ఈ అంటే మనం ఆర్మ్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుంటాం కదా! హ్యాండ్స్ అనేవి అక్కడ అనమాట. ఒక వైపున మనం ఈ పట్టీని యాడ్ చేశాక ఇటు సైడ్‌ననమాట. ఇలా టర్న్ చేసుకొని మిగతా సైడ్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎడ్జెస్ అనేవి కవర్ అవ్వాలి. ఆ ఎడ్జెస్ కవర్ అవ్వడానికి చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది మనము ఆల్రెడీ జాయిన్ చేసాం కాబట్టి హ్యాండ్ అనేది ఆ హ్యాండ్ జాయిన్ చేసిన కుట్టుని దాటకుండా కుట్టుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేదానికన్నా మీరు చూసేస్తే ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ మనం చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్తాము. ఇక్కడ స్టిచ్ అనేది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం జాయిన్ చేసుకున్న స్టిచ్‌ని క్రాస్ చేయకూడదు. ఇప్పుడు మనం అటాచ్ చేస్తున్న ఈ పీస్ అనేది. మనకి 2 సైడ్స్ కూడా మనము ఈ విధంగా కవర్ చేసుకుంటాం కాబట్టి మనకిక్కడ హ్యాండ్స్ జాయింట్ దగ్గర అంటే మనకి చంక భాగంలో ఎక్కడ కూడా గుచ్చుకోదనమాట. తర్వాత ఇది ఎండ్ వరకు కూడా ఈ విధంగానే మీరు కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే విధంగా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! షోల్డర్ జాయింట్ దగ్గర కూడా చిన్నగా గుచ్చుకుంటుందండి. ఆ గుచ్చుకున్నప్పుడు కూడా మనము ఆ హ్యాండ్ జాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర కూడా ఇలా చిన్నగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని వేసేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను ఎండ్ వరకు ఎలా కుట్టాననేది కూడా చూపిస్తాను. ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది చూడండి. ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కుట్టు కింద ఉంది కదా! తర్వాత పైనైతే మనం వేసుకున్న పట్టీ అనమాట. ఇక్కడ మనం నెక్‌కి ఎలా పట్టీ వేసుకుంటామో అలా వేసేసుకుంటాం. అస్సలు గుచ్చుకోదు. అలా అని చెప్పేసి మీకు ఎత్తుగా అది కూడా ఉండదు. లోపల మీరు తిరగవేసి చూస్తేనే తెలుస్తుంది మీరు జాయిన్ చేసినట్టు. లేదంటే అస్సలు తెలీదనమాట. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర సైడ్ జాయింట్ చేయడానికి ఫస్ట్ మనము ఇక్కడ హ్యాండ్స్ అవి జాయింట్ అన్నీ అయిపోయాక అనమాట ఇక్కడ ఒకదాని మీద ఒకటి బ్లౌజ్ని పెట్టుకొని మనం ఎలాగ నార్మల్గా అయితే సైడ్ జాయింట్ ఎలా చేస్తాము లోపల వైపున జాయింట్ చేసుకుంటాము. కానీ ఫస్ట్ ఒక స్టిచ్ అనేది ఇక్కడ మనం ప్లెయిన్ బయట వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎడ్జ్లో చివర్లో మీరు అంతా సెట్ చేసుకొని రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రాలు ఉంటే చూసుకుని పెట్టుకొని పై వైపున స్టిచ్ వేయాలి ఎడ్జ్‌లో. అంటే మనకి ఈ చివరన ఒక కుట్టు అనేది వెయ్యాలి ఇక్కడ. ఇలా ఎండ్ వరకు వేసుకోవాలి. మనం నార్మల్‌గా అయితే లోపల వైపు వేసుకుంటాం కదా! సైడ్ ఫిట్టింగ్ కోసము. ఇక్కడైతే ఫస్ట్ ఇలా ఒక పావించి పెట్టేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని మనం లోనికి తిరిగి వేసుకుంటే లోపల చూడండి ఫినిషింగ్ మనం లోన సైడ్ ఫిట్టింగ్ వేసేటప్పుడు మనం ఆల్రెడీ ముందు పైన వేసాం కాబట్టి దాన్ని మనం లోనికి టర్న్ చేసినప్పుడు అవి లోనకెళ్ళిపోతాయన్నమాట. అంటే మనకి ఏంటి అంటే సైడ్స్ అనేవి అస్సలు కుట్లు కనపడవు. ఇక్కడ మీరు ఓవర్‌లాక్ చేసినా సరే గుచ్చుకుంటాయనే ప్రాబ్లమ్ ఉంటుంది గానీ, ఇలా చేస్తే మాత్రం అస్సలు గుచ్చుకోదండి. ఈ బ్లౌజ్ అనే కాదు మీరు కిడ్స్‌కి ఏదైనా డ్రెసెస్ కుట్టినప్పుడు ఏదైనా ఇరిటేషన్ అనిపిస్తది అన్నప్పుడు మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఏమీ లేదు ఫస్ట్ పై వైపున స్టిచ్ వేసుకొని దాన్ని టర్న్ చేసుకోవడమే.